కంటికి రెప్పలా కాపాడాల్సిన భూమి తల్లిని నమ్ముకున్న అన్నదాతను నిలువునా ముంచేస్తున్నారు కొందరు నరరూప రాక్షసులు. చెమటోర్చి పండించే పంటకు ప్రాణం పోయాల్సిన విత్తనాల్లోనే విషాన్ని నింపుతున్నారు. కాసుల కక్కుర్తి కోసం అమాయక రైతుల నమ్మకాన్ని కాలరాస్తూ పొరుగు రాష్ట్రాల నుండి డూప్లికేట్ మాఫియా తెలంగాణ సరిహద్దుల్లోకి చొరబడుతోంది. అసలు ఎవరు వీళ్ళు? ఎక్కడి నుండి వస్తోంది ఈ నకిలీ విత్తనాల నెట్వర్క్? స్వార్థ లాభాల కోసం ఎంతమంది రైతుల నోట్లలో మట్టి కొడుతున్నారు? మంచిర్యాల జిల్లాలో రీసెంట్గా జరిగిన పోలీసుల మెరుపు తనిఖీల్లో ఎలాంటి సంచలన నిజాలు బయటపడ్డాయి? ఈ నకిలీ కిలాడీలు వాడినటువంటి వింత మాండిస్ ఆపరేండి ఏంటి? కాకిల గన్ పవర్కు ఈ క్రైమ్ సిండికేట్ ఎలా లొంగిపోయింది? ఈ రిపోర్ట్ ఇప్పుడు మీకోసం. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామం. అక్కడ పెనుకుల రవి అనే ఒక కేటుగాడు చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా తన మోసపూరిత నెట్వర్క్ను నడుపుతున్నాడు. తక్కువ ధరకు నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి అమాయక రైతులకు అధిక లాభాలకు అమ్ముతూ లక్షలను సంపాదిస్తున్నాడు. కానీ పాపం పండే రోజు రానే వచ్చింది. రవి ఇల్లే కేంద్రంగా నడుపుతున్న ఈ నకిలీ డెడ్ గురించి నమ్మదగిన ఇన్ఫర్మేషన్ జైపూర్ ఏసీపీ టీంకు అందింది. అగ్రికల్చర్ ఆఫీసర్ సుధాకర్ను వెంట పెట్టుకుని పోలీసులు ఒక్కసారిగా రవి నివాసంపై దాడి చేశారు. ఆ మెరుపు దాడిలో పోలీసుల కళ్ళు బయర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి సర్టిఫై చేయని లూస్ ప్రాణాంతకమైన హెచ్టీ కాటన్ రకానికి చెందిన సుమారు 316 కేజీల నకిలీ విత్తనాలు అక్కడ పట్టుబడ్డాయి. రైతులకు శాపంగా మారిన ఈ భారీ నిల్వలను చూసి అధికారులు సైతం షాక్కు గురయ్యారు. ఈ క్రైమ్ స్టోరీ ఇంతటితో అయిపోలేదు. పోలీసులు రవిని తమదైన శైలిలో విచారించగా అసలు సిండికేట్ గుట్టు రట్టయింది. ఈ నకిలీ విత్తనాల దందా వెనుక అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉన్నట్లుగా తేలింది. ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తితో పాటు తాండూరులోని మరో సుబ్బారావుతో కలిసి రవి పక్కా ప్లాన్ ప్రకారం సిండికేట్గా ఏర్పడ్డాడు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ విత్తనాలను బెంగాల్ గ్రాము సోయాబీన్ పేరుతో ఫేక్ బుకింగ్ చేసి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిల్లులో ఒక పేరు, లోపల ఉన్న బస్తాలో మరో పేరుతో సాగిన ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టును కాకిలు రట్టు చేశారు. మరో కేసులో చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందూరు పెంటయ్య, సాయిని రమేష్, వెనమరెడ్డి మల్లారెడ్డి అనే వ్యక్తులు పిండి సురేష్, రాజాబాబు అనే సప్లయర్ల వద్ద నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. చెన్నూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తుండగా వీరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి వద్ద నుండి మరో 70 కేజీల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ 2 కేసుల్లో కలిపి మొత్తం దాదాపు 11 లక్షలకు పైగా విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డూప్లికేట్ ముఠా ఆగడాలు ఇక్కడితో ఆగలేదు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని పోలీస్ చెక్పోస్టు వద్ద అర్ధరాత్రి వేళ మరో హై డ్రామా నడిచింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అర్ధరాత్రి చీకట్లను చిమ్ముకుంటూ మహారాష్ట్ర నుండి తెలంగాణ వైపు వస్తున్న ఒక భారీ లారీని అధికారులు అనుమానంతో ఆపారు. ఆ లారీలో సుమారు 30 టన్నుల వరిధాన్యం బస్తాలు ఉన్నాయి. కానీ తనిఖీ చేసిన సమయంలో సదరు విత్తనాలకు సంబంధించిన ఒరిజినల్ బిల్లులు ఏవీ డ్రైవర్ వద్ద లేవు. అనుమానం వచ్చిన చెక్పోస్ట్ సిబ్బంది వెంటనే మండల వ్యవసాయ అధికారికి అర్ధరాత్రి ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. ఈ తనిఖీలో విత్తనాల రవాణాకు అవసరమైన ఎలాంటి లీగల్ ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు లేవని తెలిపోయింది. సాధారణంగా ఏదైనా విత్తన కంపెనీ వ్యాపారం చేయాలంటే కంపెనీలకు, రైతులకు మధ్య ఉండే అవగాహన ఒప్పంద పత్రాలు ఉండాలి. కానీ వారి వద్ద ఎలాంటి పేపర్స్ లభించలేదు. ఈ విత్తనాలు సోనాలియా అనే కంపెనీకి చెందినవిగా అధికారులు ఐడెంటిఫై చేశారు. విత్తనాలకు సంబంధించిన సరైన లేబులింగ్, లైసెన్సులు లేనందున ఇవి నకిలీ విత్తనాలుగా నిర్ధారించి అధికారులు అక్కడికక్కడే పంచనామా నిర్వహించారు.
అనంతరం నకిలీ విత్తనాల లారీని స్వాధీనం చేసుకుని కోటపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సొనాలియా అనే కంపెనీ వారు ఇక్కడికి ఈ విత్తనాలను తీసుకొచ్చి రైతులను దారుణంగా మోసం చేయడానికి ప్లాన్ చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోటపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాహనాన్ని లోడ్తో సహా సీజ్ చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నకిలీ విత్తనాల రాకెట్ను ఛేదించడంలో తెలంగాణ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ల నేతృత్వంలో కాకిలో సింహంలా విరుచుకుపడ్డారు. ఈ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొన్న ఇన్స్పెక్టర్లు నవీన్, బన్సీలాల్, ఎస్ఐలు రాజేందర్, భూపేష్ వారి సిబ్బందిని అధికారులు అభినందించారు. నకిలీ పత్తి విత్తనాలు వాడటం వల్ల పంట సరిగ్గా మొలకెత్తక, ఒకవేళ మొలకెత్తినా కాపురాక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా దీనివల్ల పర్యావరణం, నేల సారం కూడా శాశ్వతంగా దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ విత్తనాలు వాడి నష్టపోతే ప్రభుత్వం నుండి ఎలాంటి నష్టపరిహారం లభించదని, అలాగే రైతులకు అందే ఇతర ప్రభుత్వ లబ్ధి చేరకుండా పోతుందని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠినమైన పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని పోలీస్ శాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చూసారుగా, కాసుల కోసం కక్కుర్తిపడే దళారులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారు. అన్నదాతలారా, మోసగాళ్ల మాయమాటలు నమ్మి మీ జీవితాలను ఆగం చేసుకోకండి. తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి నకిలీ విత్తనాలను కొని మోసపోకండి. రైతులు ఎల్లప్పుడూ ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి లైసెన్స్ దుకాణాల్లోనే సర్టిఫైడ్ విత్తనాలను కొనుగోలు చేయాలి. అంతేకాదు, ప్రతి విత్తనాలను కూడా సంబంధించినటువంటి ఒరిజినల్ క్యాష్ రసీదును కూడా జాగ్రత్తగా దాచుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మీ పరిసరాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టుగా సమాచారం తెలిస్తే కనుక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అక్రమార్కులకు గుణపాఠం చెప్పండి.